దేవునికి వందనాలు స్తోత్రం కలిగినగాక. బిడ్డలు స్థానియ సంఘ కాపాడి అర్థం నుండి వచ్చిన పాస్టర్ గారు అలాగా విక్రాంతరంలో గౌరవ పాస్టర్ గారు ఆయన నుంచి వచ్చిన సంఘ బిడ్డలు ఈ ఊరిని పక్కన చిన్నలో దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలయించిన అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన దేవునికి సొంత దియ్యేందు పదవాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు అదే విషయం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యము చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పి నేను ముగించాను. ఈ రోజు కూడా అది మళ్ళీ చదవలే. మలాకి గ్రంథం దేవునికి స్తోత్రం. 1000 పరిమాణంలో జరిగినప్పుడు ఈ భూమిలో యెరూషలేము నివసించిన వారికి ఆరోగ్యం కలుగుదని రాయబడేది. అప్పుడు రోగులకి ఆ టైంలో ఈ 1000 పరిపాలనము జరిగినప్పుడు రోగులు ఉండరు. రోగం నుండి దేవుడు అందరికీ విడిపిస్తానని దేవుడు వాక్యంతో రాయబడింది. ఆ దేవుడు సంగమా ఎందుకు అలాగే జరుగుతున్నారంటే దేవుడు పరిపాలన చేసిన కాబట్టి భూమిలో అలాగా జరుగుతుంది. అప్పుడు భూమిలో ఉన్న వాళ్ళకి ఏముండదు, రోగము బాధలు ఏమి ఉండదు. ఇప్పుడు మనకే గడి అక్కడ ఇక్కడ ఎక్కడ చూస్తున్నాంటే రోగము హాస్పిటల్. ఈ రోజు కూడా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి కొందరికి ప్రార్థన చేసి వచ్చేది. ఎందుకు అలాగే జరుగుతున్నారంటే దేవుడి పరిపాలన ఇప్పుడు భూమిలో లేదు కాబట్టి అలాగే జరుగుతున్నారు. మన భారతదేశంలో మాత్రము 20 లక్షల క్యాన్సర్ రోగులు ఉన్నారు. 20 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. ఒక సంవత్సరం ఒక 5 లక్షల క్యాన్సర్ రోగులు కొత్తగా పెరుగుతుందండి. దేవునికి స్తోత్రం. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, మన భారతదేశం ఏ పరిస్థితిలో వస్తున్నారు. ఇక క్యాన్సర్ గురించి నేను చెప్పాను. ఇంకా ఎన్నెన్ని రోగాలు ఉన్నాయి. చాలా మంది రోగులు ఉన్నారు. స్తోత్రం. ప్రతి దినంలో రోగులు పెరుగుతూనే ఉన్నాం. ప్రతి హాస్పిటల్ కూడా కొత్త కడుతున్నారు. దీనికి కారణం అంటే రోగము పెరిగిన కాబట్టి హాస్పిటల్ కూడా పెరుగుతున్నది. నేను ఎందుకు చెప్తున్నారు అంటే యేసయ్య పరిపాలన భూమిలో జరిగినప్పుడు ఏం జరుగుతున్నారు, ఆరోగ్యము, స్వస్థత, బలం అన్ని జరుగుతుంది. దేవుడికి అందుకే దేవుడు రాకడకి తర్వాత జరగబోతున్నారు 1000 పరిపాలన. అదే విషయం గురించి కీర్తన గారు కూడా చెప్పిన మాట కూడా మీరు ఆలోచించారు. 105 కీర్తన 37వ వాక్యం చదవండి. 107 వారి గోత్రములలో నిస్తత్తుల చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. అక్కడ రాయబడిన వాడు తొట్టిల్ల వాడు కూడా మధ్యలో 40 లక్షల ప్రజల మధ్యలో ఎవరు కూడా తొట్టిల్లంటే రోగులు లేడగైంది. రోగం కలిగిన వాడు ఎవరు కూడా లేడు. 40 లక్షల ప్రజలకి 40 సంవత్సరం ఎడారిలో నడిచినప్పుడు వారిలో ఎవరు కూడా రోగులు కాలేదు. ఎందుకంటే పగటి మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము దేవుడిచ్చిన ఆహారం భుజించిన కాబట్టి వారిలో ఏం లేదు, రోగులు లేదు. అరగంటి ఒక పరివారం దేవుడి సంగమా ఆ 40 సంవత్సరం ఎడారిలో నడిచినప్పుడు ఎంత భయంకరమైన రోగం రావాలి. అవును కదా, వేడి భయంకరం.
ఉన్న పరిస్థితులు ఇక్కడ ఎడారిలే ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనకి ఇక్కడ అయితే వాతావరణం ఎండాకాలం 45, 45, 50 వరకు వస్తుంది ఎండ. కానీ ఎడారి మామూలు ఎడారిలో అయితే దాని పైకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. మనుషులు అందరూ ఏమన్నారు, బ్రతుకును చచ్చిపోతుంది ఎండతో అంటే ఎండకు చనిపోవాలి. ఆ ఎండకి చనిపోవలసిన వాడు కానీ చనిపోవాలి. ఎందుకంటే పగటి దేవుడు ఏం చేసింది, ఎంత ఘోరమైన వేడి వచ్చిన గాని ఆ వేడి తన బిడ్డలకి తగలకుండా ఆ మేఘం వారికి ఏం చేసింది అంటే ఆ మేఘ కింద నీ ఉన్న కాబట్టి నీకేమి హాని రోగం జరగదు. రాత్రి అది మాత్రం కాదు, అగ్ని స్తంభం కూడా దేవుడు మనకు తన ప్రజలకి కలిగినగాక. అంటే దాదాపు ఈ వారు నివసించిన చోట ఆ పాలయము 8 కిలోమీటర్ సరౌండింగ్ సరిహద్దులు. ఆ వెడల్పు 8, పొడవు 8. ఇది లోపల వారేం చేయాలి, ఈ మేఘ కింద ఉంటే స్తోత్రం. మేఘ కింద ఉంటే నీకేం రాదు, రోగం రాదు. మేఘ కింద ఉంటే నీకేం ఆకలి ఉండదు. మేఘ కింద ఉంటే నీకు దాహం ఉండదు. అవన్నీ ఎక్కడ ఉంది, మేఘ కింద నీ కోసము కావలసిన దాన్ని మేఘ కింద ఉంది. అందుకని ప్రియ సంఘబడులారా, ఆ 40 సంవత్సరం వారు కానీ వారు ఎక్కడ నివసించుతున్నారో దాని మధ్యనే దేవుడి సాన్నిధ్యం ఉండింది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారము వారి మధ్యలో ఉన్న కాబట్టి సోదరుడు దేవుడి ప్రభావం వారి మీద కప్పుకున్న కాబట్టి వారికి ఎవరికి ఏ రోగము రాలేదు. దేవునికి స్తోత్రం. అలాగంటే ఒక పరివారణ జరగడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ప్రియ సంఘమా, దేవునికి స్తోత్రం. మలాకి చెప్పిన మాట ఏమనగంటే, దేవుడు నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగుతున్నారంట. దేవుని రెక్కల కింద ఆరోగ్యం కలుగుతున్నారట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని ఈ రాత్రి దేవుడి సంఘబడిలో ఆ పరివారణ కొరకు మనం కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పిన మాట ఏమనకంటే స్తోత్రం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 3-4 వాక్యాలు. యెషయా గ్రంథము చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. స్తోత్రం చెప్తుంది. చూచువాడు కన్ను ఏముండదు ఆయన అర్థం. ఈ 1000 పరివారాలు జరిగినప్పుడు కన్నత్తలు అక్కర్లేదు. అప్పుడు మందంగా మసగా అని గుడ్డివాడు కానీ ఎవరు కూడా ఉండదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమంటే కన్ను టెస్ట్ చేయాలి. కొందరికి ఆపరేషన్ పడుతున్నారు. ఆపరేషన్ పడితే 15 రోజులు లేదా నెల వరకు వాళ్ళే చేయాలి. నలుపు కన్నతల పట్టుకొని తిరగాలి. ఎండ తగలకూడదు, వేడి తగలకూడదు, కన్నీరేమి లూటి పడకూడదు. అంత పరిశ్రమ చేసుకున్నారు దేవుని. కానీ యేసయ్య పరివారణ జరిగినప్పుడు భూమిలో ఏముండదు, కన్నతల అవసరం. అందరికీ కన్ను బాగా చూడగలుగుతుంది. మనకే ఆశ కాదు, మనం దేవుడితో రూపాంతరం చెందిన కాబట్టి మనకి కన్నతలు ఎక్కలేదు, రోగం రాదు, ఆకలి ఉండదు. మనకేముండదు. తినడానికి ఇష్టం ఉందే తినచ్చు, దొడ్డికి వెళ్ళదు. ఎందుకు డ్యూటీకి వెళ్ళరు? బ్లెస్సింగ్ ఉంది కాబట్టి. మన శరీరం ఏం లేదు, రక్షణ లేదు. కానీ యేసయ్యకి ఏది శరీరం దొరుకుతుందో అదే శరీరం మనకు దొరుకుతుంది అన్నమాట. అందుకని యేసయ్య రూపాంతరం చెందిన సమయంలో ఏదైనా తిన్నారా? యేసయ్య రూపాంతరం చెందిన సందర్భంలో ఏమైనా తిన్నారా?
లేదు బైబిల్ కాదండి. తిన్నారండి పాస్టర్ గారు కరెక్టే. తిన్నారు. రొట్టి చాపనమ్మ తినేది కానీ ఎస్ఐకి ఏం లేదు. అది లేదు కాబట్టి మనం రాలేదు. ఆయనకి ఏం లేదు. మన విసర్జన అవ్వదు. అవసరం లేదు. అదే నాకు అడుగుతానంట నీ ఎస్ఐ అవన్నీ చేసిన పర్లేదు లాబరేటరీ ఏదైనా ఉందా మళ్ళా విసర్జన చేయడానికి అయినా అన్ని ఎరిగిన దేవుడు రూపాంతర చంద్ర బిడ్డలకి మనకి అదే తినడానికి ఇష్టం ఉందే, ప్రయాణం చేయడానికి ఇష్టం ఉందే, ప్రయాణం చేస్తే అటువంటి శరీరం మనకు కలుగుతుంది. అవునా? ఇప్పుడు ఈ శరీరం అప్పుడు ఆ శరీరం కలగాలి. ఇప్పుడు శిష్యులందరూ కూడా ఎస్ఐకి భయపడి అలా యోధులకు భయపడి తాళం వేసి లోపల ఏం చేశారు? గదిలో కూర్చున్నప్పుడు ఎస్ఐ ఏం చేశారు? తలుపు వేయకుండా లోపలికి వచ్చారు కదా. అదే శరీరం మనకు ఈ చిన్న కళ్ళకి చాలా మనది మన స్పీడ్ అంతా భయంకరం. అంటే ప్రకాశం వెలుగు కన్నా గొప్ప స్పీడ్. వెలుగుతుంది కదా, వెలుగుకన్నా స్పీడ్ గురించి వెలుతురుకున్న స్పీడ్ ఎంత? ఆ స్పీడ్ మనకి లెక్క లెక్క ఆవుదండి. అంత స్పీడ్ మనకి కలుగుతుంది. కన్ను రెప్ప స్పీడ్. అప్పుడు ఆలగించే పైన రావచ్చు నుంచి పైకి వెళ్తుందా దేవుడికి స్వాతంత్రం. మనకేం లేదు. కన్నేకి ఆనాడు ఈ లోకంలో జీవించిన కొందరు ఉన్నాం. అంటే నేనే చెప్పకపోతే వాళ్ళ వల్ల నాకు చెప్పరు. వారందరూ ఇసుక వండి మనుషులు పెరుగుతున్నారన్నమాట. ఇసుక వండి వల్ల మనుషులు ఆ పెరిగినప్పుడు వారిలో ఉన్నవారికి ఏముండదు. కన్నులు మసి గాని కన్నులు చూడడం కానీ గుడ్డివాడు కానీ ఎవరు కూడా ఉండరు. దేవునికి సౌకర్యం కలిగి అలాగంటే వారు ఆనాడు ఉంటాం. దేవునికి సౌకర్యం. కానీ ఈనాడు చాలా మందిలో ఏమవుతున్నారు? బుద్ధితరంగా ఉన్నారు. విశ్వాసుల మధ్యలో చాలా మంది ఇప్పుడు కూడా గుడ్డలాగా ఉన్నారు. ఎందుకు? 2 పేతురు 1:9 2 పేతురు 1:9 2 పేతురు 1:9 ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు గుడ్డివాడును దూరదృష్టి గలవాడు. ఎందుకు వారు గుడ్డివాడు దూరదృష్టి లేనివాడుగా ఉండడానికి ఉన్న కారణం సంగతి మర్చిపోయి లేదు 6-7 వాక్యం చూడండి. 6-7 వాక్యం. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఒకటి జ్ఞానం ఉండాలి, 2 ఆశా నిగ్రహం ఉండాలి, ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి, సహనమునందు భక్తిని భక్తి ఉండాలి, భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమయందు దయను సహోదర ప్రేమ దయను అమర్చుకొని ఇవి మీకు కలిగిన విస్తరించిన యెడల అవి మనకు ఇది మీకేం చేయాలి? కలిగి విస్తరించాలి. ఇది విస్తరించలేకపోతే నీ గుడ్డివాడే. హల్లెలూయా. గుడ్డివాడు ఎవరు? ఏదైతే విస్తరించాలి? జ్ఞానం జ్ఞానం విస్తరించిన వాడు ఎలా ఉన్నాడు? ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం కాదు. అది మనకు పర సంబంధమైన జ్ఞానం. అదే యాకోబు చెప్తున్నారు. దేవుడికి అవును కదా. ఆ జ్ఞానం మనకు కావాలి. అది దాని కొరకు ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? సామెతలు 1:7 చదవద్దు. భయభక్తి కలిగిన వారి జ్ఞానానికి ప్రారంభం. 2 దేవుని వాక్యం చదివి విండిన వాడు అయితే వారికి కూడా ఈ జ్ఞానము లభిస్తుంది. దేవుని అంటే అందుకే నేను చెప్పిన మాట ఇంటిని జ్ఞానం మనకు రావాలి. 2 ఆశా దగ్గర కొన్ని విషయం మనం ఏం చేయాలి? అదుపులో ఉంచుకోగలగాలి. అదే 3 రోజులు తిన్న ఉపవాసం ఉంటామంటే చెప్తే 1 రోజు తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఆకలి వేస్తున్నారు కానీ ఆడ ఏం చేస్తుంది? ఏంటి తినరా
కంట్రోల్ లేదు తిండి పట్ల. ఏ పట్ల? తిండి పట్ల లేదా? తిండి పట్ల కట్టుబాటు లేదు. ఆదివారం మొత్తం ఉళ్ళు కడుపు నింపిసి వచ్చి కూర్చుంటారు రాడారు. ఆదివారము ప్రార్థనతో చెప్పి ఏం చేస్తున్నారు? అందుకే కథల్లో పడుతున్నారు కదా. షుగర్ ప్రశ్న ఉంటారు పర్లేదు. నేను కూడా ఆదివారం తినకుండా వెళ్తున్నా. షుగర్ నాకు ఉన్నారు, తినకుండా వెళ్తున్నారు. షుగర్ ఉంటే పర్లేదు, తినకుండా. ఆరాధన ముగించిన తర్వాత వచ్చి ఏం చేస్తారు? పంద్ర ఏం చేయదు. పుట్టిన ముందులో పోనీ ఈ విషయం అర్థాయి లేదు. ఇది కాదు, ఒక రోజు అయినా రెస్ట్ ఇవ్వరా బాబు. ప్రతి విషయంలో ఏం లేదు. రెండు మూడు సహనం. అదేంటి సహనం? ఓర్చండి అండి. అది అందరికీ ఉంటాయంటే సంఘంలో గొడవ జరుగుతుంది. భరించగలిగిన శక్తి మనకుంటే గొడవలు ఏంటిది జరగదు, సంఘంలో జరగదు. అలాగా అది ఉందా? అచ్చా సహనం లేదు. తినేసారు, నాకు పెట్టలేదు. చాలు. అది ఉందా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళదు. ఎక్కడ పైకి కాదు, అక్కడికి. అంతవరకు నీకు అర్థమైతే సహనం లేదు కాబట్టి కదా. సహనం లేదు కాబట్టి ఇటువంటి సంతలా తిరిగేస్తున్నారు. కొందరు పైకి, కొందరు కిందకి. తిరగడం కాదు, ఎలగలేదు. పని చేయలేదు. బాగా ఆడండి. ఈ సంఘం విడిచిపెట్టి వేరే సంఘం ఇక్కడ సహించలేకపోతున్నారు కానీ అక్కడ సహించేస్తున్నారు. ఏది లేదు, సహనం లేదు. ఏసైకి ఉంది, ఏసై పిల్లలకు లేదు. ఏసైకి ఉంది సహనము, సహనం ఉంది, ఏసై పిల్లలకి లేదు. తర్వాత చదవమ్మా. అదేంటి భక్తి? అదేంటి? దేవుడు బిడ్డలకి ఏమి ఉండాలి? భక్తి ఉండాలి. దేవుడికి అది పొందడం కదా. ఇప్పుడు ఏమవుతున్నారు? 12వ కీర్తనం మొదటి వదిలి చూడండి. 12వ కీర్తనం మొదటి వదిలి దావీదు మహారాజుడు చెప్తున్న మాట వినండి. ఏంటి నీ చెప్పు? అది నాలో స్టార్ట్ చేయాలని మీరు చెప్పాలి. నాలోనిలో స్టార్ట్ చేయాలి. భక్తిలోనికి సంఘం పెరిగింది. భక్తి పెరగాలి. ఇంకేం పెరగాలమ్మా? అదేంటి? అదే మాత్రం ఏం లేదు. అది మాత్రం లేదు. సహోదరి ప్రేమ లేదు. సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ అది మనలోకి రావాలి. అగప్పే ఉండాలి. అగప్పే దేవుడి ప్రేమ. అగప్పే అని గ్రీకు భాషలో అగప్పే అంటే దేవుని ప్రేమ. ఈ కాలంలో ఏమవుతున్నారు? ప్రేమ తగ్గుతున్నది. దేవునికి స్తోత్రం. అది మతాయి చెప్తున్నారే. కొందరు ప్రేమ ఏమవుతుంది? చల్లారనంటే అక్రమము విస్తరమిది కాబట్టి తగ్గిపోతున్నాయి. ప్రేమ తగ్గడానికి కారణం ఏంటి? నీలోనే అది ఉన్నా కాబట్టి అదే ఒకరొకరికి ప్రేమించలేకపోతున్నాం. అక్రమం ఉన్నా కాబట్టి నీలోనే ఏమవుతుంది? ప్రేమ ఏమవుతుంది? తగ్గిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత ఇదన్నీ అమర్చి పెరిగాలి. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఒక 7 కార్యము మన జీవితం ఏం చేయాలి? పెరిగితే నీ గుడ్డివాడు కాదు. పెరగలేకపోతే మీరేమైంది? యేసయ్య రెండో రాకడ సమయంలో సంఘ బిడ్డలు కూడా అలాగే ఆగుతున్నారని బైబిల్ రాయడం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. అయ్యో, ఏ సంఘం మాది? లవోదికా. లవోదికా అనే పదానికి పేరు చెప్పిన అర్థం చెప్పండి.
నేను ఏదో ముందుకు భయపెట్టి చెప్పేటప్పుడు ప్రయాణం చెప్పినప్పుడు నీకు చెప్పాను నేను. లెబోదిక అనే పదానికి అర్థం ఎంపీసీ లూజ్ లెబోదిక అండి నిలువెచ్చలే కాదు, అది ఆడి స్వభావం. లెబోదిక అని మన సహోదర ప్రేమ, ఏటి లేదు. ఏసయ్యారంటారు అక్కడ సమయంలో అందరూ లెబోదిక సంఘంలోకి దిగారు. దిగిన కాబట్టి ఆ బట్టలు లేదు. అవునా? బట్టలు లేదు. ఇంకేటి లేదు, ఇంకేటి లేదు. 17వ వాక్యం. They are poor, blind and naked. ఏంటండి? అదే లేదు, అదే ఆపోజిట్ చెప్పారు. భాగ్యుడు అని చెప్తే భాగ్యం లేనివాడు, భాగ్యం లేనివాడు, భాగ్యం పొందని సహోదర ప్రేమ ఉండి లేని సంఘం ఎటువంటి వాడండి? భాగ్యం లేనివాడు. రెండు దిక్కుమాలంటే దిక్కు దిక్కు వాడు అందరున్నారు. రెండు మూడు అన్ని ఉన్నారు కదా నీకు. ఆయన పైన రాయబడి నాకు అన్ని ఉన్నారని అని చెప్తున్నారు. నాలో ఏ కొదువు లేదు. కానీ దేవుడు చూసినప్పుడు ఎలా ఉంది? దరిద్రుడే దరిద్రుడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయంగా దరిద్రుడుగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పండి అమ్మా, తర్వాత ఏమైంది? ఇదన్నీ ఉండరు కానీ ఏమండి? గుడ్డోడు గొడ్డివాడుగా ఉన్నారు. స్తోత్రం. ఈ సంఘంలో ఉన్నవాడు అందరూ ఇప్పుడు ఎలా ఉంది? గుడ్డివాడుగా తిరుగుదగ్గ. యేసయ్య రాకడ సమయములో సంఘ లోపల చాలా మంది విశ్వాసి తడిని తిరుగుతున్నారు. దేవునికి హిందూ ధర్మం అంటే తడిని ఒకడికి తెచ్చి చంపేశారు. ఎవరంటే తడివి ఒకటి చంపేసింది ఎవరు? సినిమా గురించి రాష్ట్రం కన్ను కనిపించింది కాబట్టి ఆడి దగ్గరికి ఎవరికి తెచ్చి వచ్చారు? భీమని చంపాలండి. భీమని కాదు, వేరే బొమ్మకి తెచ్చి వచ్చారు. భీముడికి బదులుగా బొమ్మ తెచ్చిపెట్టారు. ఆడికి కొట్టి పట్టుకొని ఏం చేశారు? ముక్కలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యాకోబు అలాగా చేశారు. ఏంటి? ఎవరి దగ్గరే? తండ్రి దగ్గరే మోసం చేశారు. ఎవరు? అన్నయ్య బట్టలు కాదు, మేకల బట్టలు తన శ్రమము ధరించుకొని నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందుకున్నారు. దేవునికి నేను చెప్పిన మాట ఏమనగంటే, గుడ్డితనం ఉన్న కాబట్టి ఆశీర్వాదం పొందొచ్చు, కానీ ఏ దేవుడు రాకడ సమయంలో కట్టబడదు. దేవుడు సంఘబడి ఆత్మీయంగా ఉన్న గుడ్డితనం సోదరం కలిగింది. తర్వాత చదువు. గుడ్డితనం అయితే ఇంకేమంటుంది? అంటే అన్ని డ్రెస్ వేసారు కానీ దేవుడి దృష్టి ఎలాగ ఉంది? బట్టలుగా కూర్చున్నారు. తర్వాత అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, గుడ్డితనం అది పెద్ద ప్రాబ్లం అండి. ఎఫెసోసులున్న సంఘ బిడ్డలకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 1:17-18 వాక్యం చదివినప్పుడు పౌలు గారు ఎఫెసోసుల సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. దేనికి? వెలిగింపబడాలని. దేవునికి స్తోత్రం. అయ్యో, ఈ సంఘ బిడ్డల గురించి సంఘం కాపాలి ప్రార్థన చేస్తున్నారు. నీ మనోనేత్రం ఏమవ్వాలి? వెలిగింపబడాలి. ఈ దినములు విక్రమముల సంఘ బిడ్డలు బయటి ఉన్న ఆ కన్ను కాదు, లోపల ఉన్న కన్ను ఏమవ్వాలి? వెలిగింపబడాలి. అది వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది తల్లి? మనోనేత్రం వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది? 13వ కీర్తన చదవండి. 2-3 వాక్యం చదవండి. కీర్తన 13:2 నేను చింతపడుదును. ఎంతవరకు నా హృదయములో పగలంతయు క్రాంతుడనై ఉండును. ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును. యెహోవా నా
నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను వాడిని గెలిచిందినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉంటాను. ఏంటంటే దావీదు ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, లైట్ అప్ మై ఐస్ ఆర్ ఐ విల్ డై. దేవా కళ్ళు ఏం చేయాలి, నా కన్నులకు వెలుగు నిమ్ము, నా కన్నులకేమి ఇవ్వాలి, వెలుగిపో. వెలుగివ్వలేకపోతే నాకేం జరుగుతుంది అంటే, నీ మనోనేత్రం వెలిగింపబడలేకపోతే తల్లి నీకేమవుతుంది? మరణ నిద్ర కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది విశ్వాసులకి ఇప్పుడు కూడా ఏమవుతున్నారండి, మనోనేత్రం వెలిగింపబడలేదు. అందుకని విక్రామరములు ఉన్న సంఘ బిడ్డలు ఆత్మీయంగా మనోనేత్రం ఏమవ్వాలి, వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనోనేత్రం సాతాను ఏం చేస్తారు, చేసిన 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదివినప్పుడు పౌలు గారు ఆ దేవుడు సువార్త చదవండి. 4వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని స్వరూపి అయినను దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసి వాళ్ళు మనోనేత్రము ఈ కాలంలో చాలా మంది అవిశ్వాసులు సాతాను ఏం చేస్తున్నారు, గుడ్డితనంగా చేస్తున్నారు. ఎందుకు గుడ్డితనం చేస్తున్నారంటే ఆ సువార్త అయినా వెలుగు. అంటే అర్థమండి, సువార్త ప్రకాశము. అది ఎవరండి సువార్త? యేసయ్య. అవును కదా, ఆ సువార్త వేరే ఎవరు కాదు, యేసయ్య గురించి ఉన్న వెలుగు వారికి తెలియకుండా సమాప్తమైన దేవుడు వారి కన్ను ఏం చేస్తున్నారు, స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి నీ కన్ను దేవుడు వెలిగించారు, మళ్ళీ నీ కన్ను ఏమవ్వకూడదు, గుడ్డితనంగా మారకూడదు. అందుకని ఈ రాత్రి దేవుడు సరే ప్రార్థన చెయ్యు, నా కన్ను మనోనేత్రం ఏమవ్వాలి, ప్రార్థన చేసినట్టుగా విక్రముల సంఘములు ప్రార్థన చేసినట్టుగా. ఇప్పుడు 1000 పరివారాలు జరిగినప్పుడు భూమిలో ఉన్న వాళ్ళకి ఏముండదు, పండితనం ఉండదు. ఇంకా చదవండి 30 విషయము. నిర్గమకాండము 23వ అధ్యాయం 25, 26. నిర్గమకాండము 23వ అధ్యాయము 25, 26. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును 23వ అధ్యాయం 25, 26. చదవండి. నీ దేవుడైన యెహోవానే చదవండి. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. ఏముంటదమ్మా? కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. ఆ 26వ వాక్యం మరి చదివిన మాట, no one shall suffer miscarriage or barrenness. ఏంటంటే నీ కడుపు ఏమవుదు అని అర్థమైందా? ఆకలి కాదు, సంతాన భాగ్యం వచ్చింది, సంతానం పోవడం ఉంటుంది. సంతానము లేకపోతే గుట్రాయితనం. కొందరికి ఏముంటున్నారు ఈ కాలంలో, చాలా మందికి ఏం లేదు, పిల్లలు లేదు. స్తోత్రం కలిగింది. పిల్లలు లేదు కాబట్టి చాలా మంది వేదన పడుతున్నారు. దేవునికి స్తోత్రం. గుట్రాయితనానికి కారణము శాపం, అది దేవునికి స్తోత్రం. ఆ శాపం ఉన్న కాబట్టి చాలా మందికి ఏం లేదు, సంతాన భాగ్యం లేదు. దేవునికి స్తోత్రం. 1000 పరిపాలన భూమిలో జరిగినప్పుడు ఏముండదు, శాపం ఉండదు. గర్భం ఏమో అలసిపోదు. గర్భం ఏమవుతున్నారు, 2 నెలలకి 3 నెలలకి ఏమవుతున్నారు, అబౌట్ అయిపోతున్నారు. కొందరికి రకరకాల మాట్లాడుతుంది, అది తిన్నారు, ఇది తిన్నారు, నడిచారు, అదే నేరుగా అదే అన్ని చెప్తున్నారు. కానీ అది కాదు వాస్తవం.
స్తోత్రం కలిగింది కనుక అది జరగడానికి ఉన్న కారణం అది వెనక్కి లేదు, ఒక శాపం ఉంది. కాబట్టి నీ జీవితంలో ఏం జరుగుతుంది? అబోర్టు జరుగుతున్నది. అబోర్టు జరగకుండా నీ దేవుడి సన్ని కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆ శాపములకు ఎదించి బిడ్డ ఎవరికి కూడా ఏముండదు. చెప్పినది వేరే ఒకటి చెప్పిన కాదు. దేవుని 28 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివినప్పుడు నీకు అది అర్థం అవుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు 28 అధ్యాయం 1 నుండి 13 వరకు వాక్యం చదివినప్పుడు నీ బయటికి వచ్చినప్పుడు దీనిస్తాను, లోపలికి వచ్చినప్పుడు దీనిని పొలమలు దీనిస్తానని, మేకలు దీనిస్తానని దీవెనగా చెప్పి 22 కంటే 14 నుండి కిందకి చదివినప్పుడు ఏమంటే శాపము, దేవునికి స్తోత్రము, రోగం రావడానికి ఉన్న నీ కడికడికి నీ ఇంటిలోకి మరణం జరగడం, గడికడికి ఒకే రోగం ఒక్కడికి మారికుండా ఒక్కడికి రావడము, అలాగే ఇంకా గుట్టరాయితనం, పిల్లలు లేకుండా పోవడము, అదోషం జరగడము, దేవునికి స్తోత్రం. కొందరి ఇంటిలో రోగం మారలేని రోగములు, అటువంటి రోగములన్నీ నీ ఇంటికి తగిలినప్పుడు కూర్చుని ఆలోచించాలి, వెనక్కలు ఎందుకు ఇలాగా జరుగుతున్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు సన్నిధిలో పెరిగినాడు, ప్రార్థన చేసి దైవాసులు పిలిచి ప్రార్థన చేసి ఈ ఇంటి నుండి అటువంటి శాపం గడిగడికి 2-3 ఒకడు యాక్సిడెంట్ రావడం, ఇంకొకడు యాక్సిడెంట్ రావడం, యాక్సిడెంట్ ఇంటికి జరగడము, దానికి వెనకలో ఒక శాపం ఉంది. అందరికీ ఇప్పుడు కూడా ఏమవ్వలేదు, పరిజ్ఞానం వెలగలేదు. ఇదన్నీ ఓన్లీ చెప్పడానికి కావద్దండి. ఒక సహోదరు గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఏమంటే పిల్లలు వచ్చిన పిల్లలు కంటున్నారు, కానీ 2-3 నెలలు ఏమవుతుంది చనిపోవడం కాదు, అవసరం ఆయన పోలేదు. కాబట్టి నాకు చెప్పారు, 5 పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేయడం. నేను అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కొన్ని కారణాలు ఉంటున్నప్పుడు నీ కుటుంబంలో తరంలో ఏదో ఒకటి భయంకర శాపం చేసిన కాబట్టి ఇది జరుగుతున్నారని నేను చెప్పాను. ఎప్పుడప్పుడు ఆడు పాస్ ఆడు నన్ను ఏం చేశాడు, మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పి నా మీదకి ఏం చేశారు, రివర్స్ అయిపోయింది. నేను చెప్పాను, నీ నాకెందుకు రివర్సాడు, నీ నాన్నకెళ్ళి అడగడా అంట. నేను ఏది చెప్పారు అది నాన్నకెళ్ళి అడగడా అని చెప్పినప్పుడు నాన్నకెళ్ళి అడిగినప్పుడు చెప్పారు, నాన్న చెప్పారు నిజమరా మా ముత్తాత అలాగే చేసిన తర్వాత. అర్థమైందా? ఆ శాపం ఇంటికి ఏమవుతున్నారు, వెంటాడుతూ ఉన్నారు. బాప్టిజం పొందారు కానీ మాస్టర్ గారు కానీ ఒక విడుదల కలిగారంటే అది పిలిచి ప్రార్థన చేసి దాని వర్షము ప్రత్యేకంగా ప్రార్థన చేసిన కాబట్టి వారికి ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. నేను తెలుసు సోదరం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఊహించినట్టు కాదండి, దేవునికి స్తోత్రం కలిగదు కాక. ఆ శాపని ఇంటి నుండి మారాలంటే, అబోర్షన్ జరిగినది, పిల్లలు పుట్టలేకపోవడం అది మారాలంటే మనము కూడా దేవుడి సమర్పించి కన్నీరు కాచి తనమలు చేసిన తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసిన అన్ని శాపముల నుండి దేవుడు ఎందుకు విడుదల జరుగుతున్నారంటే యేసయ్య శిలువలో మన శాపం పడిపోతున్నారు. అందుకని దేవుడు తగ్గబడలేరా, మీరు కూడా ఈ అబోర్షన్ తర్వాత ఏమంటే పిల్లలు లేకుండా పోవడము, దాని కూడా చేయాలి ప్రార్థన. అబ్రహాము ఇంటిలో ఏమైందండి, దేవునికి స్తోత్రం, పిల్లలు లేదు. 21 అధ్యాయము 2వ వాక్యం చూడండి. 21 అధ్యాయం 2వ వాక్యం చూడండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. ఇప్పుడు సారా గర్భవతి ఆవడం వరకు దేవుడు ఏం చేశారు, మోసే అది గర్భం 1-2 అధ్యాయం 2వ వాక్యం చదివినప్పుడు సారా గర్భపాత్ర దేవుడు ఏం చేశాడు, మోసాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు, స్తోత్రం కలిగింది. అంతవరకు ఆ ఇంటిని వాగ్దానం ఉంది కానీ ఇంటిని ఏం లేదు, తాగలేదు. దేవుడికి ఆ వాగ్దానం తన మీద ఉన్నారు కానీ పిల్లలు పుట్టలేదు.
పిల్లలు 25 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టింది. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఆ కుటుంబానికి దేవుడు దర్శించారు. దర్శించినప్పుడు ఏమైంది? శాపం తొలగిపోయింది, పిల్లలు పుట్టారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడే పిల్లలు పుట్టలేదు. ఎందుకంటే భాష గారు దేవుడు అది కాదు. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడే పిల్లలు పుట్టిన అబ్రహాము ఈ కొడుకుకి మాత్రం తండ్రి కాదు. దేవుడు చెప్పిన వాగ్దానములు టైంలో ఇసగాకు పుట్టినప్పుడు అబ్రహాము సకల జనులకు అందరికీ అందరికీ స్తోత్రం చెప్పిన నీ ఇష్ట ప్రకారం ఇప్పుడు పుట్టిన అనుకో ఒక్కడికి మాత్రం, కానీ దేవుడి చిత్తం అది కాదు, అందరికీ అవ్వాలి. తండ్రి ఆగాలి అని దేవుడి ఉద్దేశం నెరవేర్చడానికి 25 సంవత్సరాలు ఆలస్యం చేశారు. వచ్చాయి. వెంటనే పిల్లలు పుట్టారు. ఆమె పేరండి వెంటనే పిల్లలు పుట్టారు. ఆగరికి పిల్లలు పుట్టారు. ఆయన పేరు ఇస్మాయిల్. ఇస్మాయిల్ అని పేరు కడతాము అడవి గాడిద. వెంటనే పుట్టిన పిల్లలండి ఆడ దగ్గరికి వెళ్తే కాలుకొని తన. అవును కదా, ఎవరింటిలో వాగ్దానంలో ఇంట్లో విశ్వాసికి తండ్రిగా ఉన్నవారి ఇంటిలో తన్నడం. అది కూడా అడవి గాడిద. మానించితే అంటే ఒక అర్థం. నీ ఇంటిలో కూడా కొన్ని గాడిదలు ఉన్నారు కదా. వేరే వేరే విశ్వాసి వేరే అందరూ ఇక్కడ ఉన్నారు. వేరే విశ్వాసి ఇంటిలో గడిద తన్నడము స్వప్నం కలిగింది. ఎదురొచ్చిన కానీ కట్టారు. స్వప్నం దేవుడు ఇచ్చిన సమయంలో కుమారుడు పుట్టారు. ఆడేంటి ఆ దగ్గరికి వెళ్తే తన్నడం కాదు. స్వప్నం కలిగింది. ఇంటిలో నవ్వు ఇంటి నవ్వ అన్న రెండు అదే శనివారం అంటే సోమవారం నుండి శనివారం వరకు తన్నడం తన్నడం. ఆదివారం వచ్చాడు లోపల ఎలా బతికి ఎత్తున్నారు మరి. అందరూ ఇక్కడ ఉన్నారు కదా. ఉన్నారు ఇక్కడ. దేవుడు ఉన్నారా? ఈ కాలంలో విశ్వాసీలకు కూడా కొందరు ఏముంది గుట్టరాకి విశ్వాసుల్లో కూడా కొందరు గుడ్రాయితనంతో ఉన్నారు. అలాగ భాష విశ్వాసి ఏం చేయాలి? కన్ను లేకపోతే నీ ఎవరు? హల్లెలూయా. సంఘములు ఎవరు రావాలి? విశ్వాసి రావాలంటే విశ్వాసికే రావాలి. నీ కన్నాలి కాదు తన్న. నువ్వు కన్నాలి గాని కనాలి గాని వీడి పిల్లలు ఎలగలేదు కదా. మీరు ఆత్మలను తన్నండి, ఆత్మలకు తన్నగండి. నేను అన్నంటే విశ్వాసి గొడవ చేయకూడండి. విశ్వాసికే చెప్పు. జన్మనిచ్చుకోండి. నీ వలన దేవునికి ఏదైనా లాభం ఉందా? మీ వలన నష్టమే. నీ వలన దేవునికి ఏదైనా లాభం ఉందా? ఏంటి లాభం? మ్యారేజ్ కోసం ప్రార్థన చేసేది దేవుడు మ్యారేజ్ చేసేది. చదువు కోసం ప్రార్థన చేసేది చదువు ఇచ్చేది. అన్ని నాకు దేవునికి ఎట్లా గుట్టి చప్పట్లు 2-4 పాటలు. నీ వలన దేవునికి ఏం రావాలి? లాభం ఏటి లాభం లేదండి.
కొందరు విశ్వాసాలు కూడా. హల్లెలూయా. ఎరా బాబు, దేవుడు నిన్ను సొంత స్వయ రక్తం ఇచ్చి నిన్ను పొందిన కాబట్టి ఆ పొందిన వ్యక్తికి ఏమి ఇవ్వాలి? లాభం ఇవ్వాలి. అందరూ నీ వలన పంచుకుంటారు. దేవుడు సన్నిధికి రావాలి. నీ ప్రార్థన వలన, నీ స్వార్థ వలన చాలా మంది సంఘ లోపలికి జన్మ పొంది రావాలి. చచ్చిన కానీ నీళ్ళ వరుగుల వారిని పిలిచి చర్చితో తీసుకొని రా. నీళ్ళు సరి వస్తాయి కదా. ఆడరాలు అది రావాలంటే అయ్యగారు దర్శించాలి. ఎప్పుడు లేదు రోగాలు ఏమైనా రా. వారం 6 వేలు దర్శించి తను 2 ఊగితే ఆదివారం వస్తారు. సాధన వస్తుంది. పాస్టర్ గారు వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తే ఆదివారం వస్తారు. అడగలేదంటే ఇద్దరు పాస్టర్ ఎప్పుడు వెళ్ళాలి? చర్చికి పాస్టర్ ఎప్పుడు వెళ్ళాలి? అంటే బాగా బైబిల్ వాక్యం చెప్పండి. చర్చికి యాకోబు 5వ అధ్యాయం చదవండి. మీరు ఎవరైనా రోగిగా ఉంటే అంటే సంఘపు పెద్దలు పిలిపించుకోవాలి. అప్పుడు మీ ఇంటికి రావాలంటే పాస్టర్కి ఏం చేయాలి? పిలవకుండా రాని నేనే పిలిస్తే వస్తాం. కొందరు ఏం చేయాలి? పిలవకుండా అక్కడికి వెళ్తున్నా. అందుకని విలువ లేదు. అయ్యా ఏం లేదు. మీకు తెలియదు పిలవకుండా వస్తే పిలిస్తే కానీ రావాలని మీరు చెప్తారు. మరి పాస్టర్ ఈదులోనే ఉన్నారు, ఆయన తెలియదు ఏంటి మాకేంటి. ఏదో ఉండగానే ఊపర్ ఉండగా కింద ఉండను కానీ నీ పిలవ నేను ఈదికి చూస్తున్నాను. అయ్యాకి చూడు. జగన్ గారి ఇంటికి రావాలంటే అపాయింట్మెంట్ అడుగుతావుగా. స్వాతంత్ర కలిగిన పాస్టర్ గారికి ఇంటికి అడగరా? పాస్టర్కి పిలవడం అది నీ బాధ్యత. వారానికి నా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యి అయ్యా అంటే ప్రార్థన చేసి కాணிకలు పెట్టి పంపిస్తే నీకు మేలు. నీ పిలవలేకపోతే ఇక్కడికి వెళ్ళాలి. మోహన్ రావు, రామ్మోహన్ రావు. ఆయన అయ్యగారికి తెలిసి కూడా రాలేదమ్మా. పిలిస్తే రాలేకపోతే దేవుడు చూసుకుంటాం. పిలిస్తే రాకపోతే ఎవరు చూస్తుంది? నేను పిలివనుకుంటే రాలేదు అనుకుంటే నువ్వు దెబ్బలు కాసుకోవాలి. నువ్వు దెబ్బలు కాసుకోవాలి. దెబ్బలు కాసుకోవాలి. లేదు, నీ పిలవకుండా పాప ఇంటికి రాలేకపోతే దేవుడు నిన్ను చూస్తాడు. నిద్ర వస్తున్నారా? కాదలితే వస్తుంది. లైట్ లైట్ కాస్తుంది. నీ ఇంటికి దర్శనం పిలవండి. అయ్యారు మా ఇంటికి రండి. ప్రత్యేకంగా పిలిచి ఆశీర్వాదం పొందుకో. దేవునికి అందుకని నీ వల్లనే దేవునికి మహిమ కలగాలి. నేను నీ వల్ల స్వార్థ చెప్పండి. ఎవరికైనా పిలిచినా 10 సార్లు ఆడికి పిలిచే ఒక్కడికి నీ చర్చకోకపోతే వాక్యం ఉంటుంది. వారు ఏమవుతుంది? అది నీ వల్ల దేవునికి ఏమొస్తుంది? లాభం లాభం. దేవునికి ఏం రావాలంటే మహిమ కాదు, లాభం. స్తోత్రం మహిమ వస్తున్నట్టు దేవా నీకు మహిమ అని చెప్తే చాలు. లాభం అంటే ప్రయాసపడాలి. ఆయనకి లాభం రావాలి. స్తోత్రం అదొద్దు. నీ మహిమ ఉంటుంటే నాకు వద్దు. నీకు వలన ఆ లాభం వచ్చినప్పుడు మహిమ కూడా వస్తుంది. అలాగే చెప్పండి. మారు మనసు కొద్ది బాప్టిస్టును పొందిన వాడు అందరూ ఏం చేయాలి? కన్నారు. కన్నలేకపోతే నీ ఎవరు? ఆత్మీయతలో నేనే బైబిల్ చెప్తున్నారు. ఆత్మీయంగా సంతాన భాగ్యం పొందాలి. లేదు, నాకు 3 ఉందండి. అది వేరే సంగతి. అది నీ భర్త వల్ల జరిగింది. నీ తండ్రి అయిన దేవుడు వల్ల నీకు జన్మ జరిగింది. వలన కొందరికి ఏం చేయాలి? అది కాదండి. పౌలు గారు చెప్పినట్టు నోను సిమోసిని చెరసాల నుండి ఆయనకి కన్నేరట. అంటే జైలు నుండినప్పుడు సువార్త ప్రకటించి ఎవరికి? దేవునికి స్వాతంత్రం కలిగిన అది నా బంధనములు కన్నిన తీమోథెయుసు గురించి పౌలు గారు అదే నా నీచ కుమారుడు, మై ఓన్ సన్. చెప్పండి. పిల్లలు కనాలి. అతిథికి నాకు కన్నేరు సువార్త కూడా నేనే చేశాను.
అది చెప్పకుండా అది చెప్పినప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయింది. అలాగనుకోండి ఆత్మీయమైన కూడా కన్నారండి. అది మాత్రం కాదు, దానికి బాప్టిస్మే నేను ఇచ్చాను. అది మాత్రం కాదు, సేవకి నా వలన బయట అందుకే మా ఇంట్లో అతిగా గుట్టయితనం లేదు. మరి మీ ఇంట్లో ఉన్నాయా లేదా మీరు చూసుకోండి. నీ పిల్లలకి మొత్తం అన్ని పిల్లలకి డాక్టర్ నర్సు ఉద్యోగం పంపించిన తర్వాత నీ చెప్తున్నా మారు మనసు పొందుకో, సేవలు వాడుకో. నీ పిల్లలకు ఒకటి పంపించరా? పంపించితే ఎవరికి పంపిస్తుంది? చదువును కూడా పంపించడం. పామరులైనా కుమారుడు ఏసైకి మనము పంపించినప్పుడు పర్వతములున్న బెటరే. పర్వతములు ఇంకా బెటరైనది. ఒకే కుమారునికే మిషనరీగా పంపించారు. ఒకే కుమారునికే చేశారు. మిషనరీగా పంపించారు. నీకు అర్థమవుతుందంటే బాగా ఎంతమంది పిల్లలని కొన్నారు? ఒక్క పిల్లలైనా ఒక్కడికి నేను చేయలేదు. పంపించలేకపోతే ఏదైనా పాస్టర్ అని పిల్లి చేసి పంపించు. నీ కూతురు కనీసం నీ కూతురునైనా పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయకుండా పోలీసు ఉద్యోగం చేస్తా. ఏదైనా ఆడికి ఉద్యోగం ఉందా, ఆడికి పని ఉందా, వెతికి 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 ఈ ఆడు కారు మీద వేసాను. మిషనరీగా పుట్టిన వాడికి ఇది అర్థం అవుతున్నారు. దేవుడికి ఉద్రాయితనం ఉండకూడదు. సంఘ బిడ్డలకు ఆత్మీయంగా మనం ఏం చేయాలి? జన్మనిచ్చుకోవాలి. ఈ ఆత్మ దేవుడికి చెప్పలేరు. పాల్గారు వీరందరు కన్నయ్య అని అనుకో. ఒక్కొక్కరు ఒక సంవత్సరం లోపల ఒక్కడికి కన్నారు అనుకో. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్కరిని కంటే చాలు. ఈ వీధి ఆ వీధి మొత్తం కోరుకోరు. కనకపోయి పరంగా తన్నకూడదయ్యా. కనక తన్నేస్తాను. నీ కూడా కన్నరా నాయన? కన్నకుండా కన్నరా? దేవునికి స్తోత్రాలు. అయితే మన సంఘంలో ఎన్నో మందులు ఆత్మలు వచ్చేసాను. ఈరోజు నేను జొన్న ఈ కాలిసి అమ్ముతున్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ 2 రూపాయలు కావాలండి. ఎంత 10 రూపాయలు అంటే వేరే ఒకరు వెనుకలాడుతున్నారు. 3 ఇచ్చండి అమ్మ, 3 ఇచ్చండి. నీ దగ్గర 3 లీటర్ 2 కావాలి నాకు. తీసుకొని ఒకటి ఆడికి ఒకటి నాకు తినడానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఎక్కడ దేవునికి ఆంధ్ర ఎక్కడేమంటే దేవునికి సోదరు విజయవాడలో అవతల నుంచి ఆయన వచ్చారు. దేవునికి సోదరు ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి సేవ కోసం వచ్చారు. ఆయన అక్కడ అమ్మకి అడుగుతారు, మీరు ఏ ఊరు అంటాడు? ఈడి తెలుగు కొంచెం తేడా ఉంది కాబట్టి అడిగి మాట్లాడలేదు. అడిగారు స్తోత్రం. అడిగినప్పుడు నేను చెప్పాను పశ్చిమ గోదావరి అని చెప్పాను. చెప్పడు ఇది చెప్పడం మీరు ఈడేం చేశారు? గోదావరి విడిచిపెట్టి ఏసై నుంచి చెప్పడానికి మారుమంత పొందుకో అని చెప్పారు. చివరికి అక్కడ విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతున్నారు. దేవునికి స్వంతం కలిగి ఎంతమందులు నీ ఇంటికి వస్తున్నారు. ఇల్లు కొరకు అక్క తిన్నారా ఇది అన్నారా? 2 ముక్క చెప్పేసి పంపించి చెప్పలేదనుకో నరకానికి అక్కడిని తిడుతుంది. స్తోత్రం కలిగిన లేకపోతే ఇక్కడ నరకానికి వెళ్ళినప్పుడు పైకి చూసినప్పుడు నీ అక్కడ ఉంటుంది, నేను అక్కడ 2 బూర్లు ఆడుతాను. మీ పేరు పెట్టి బూతులు ఆడుతుంది. బూతులు
నేను మీ ఇంటికి వచ్చాను, నాకు సువార్త చెప్పలేదు, నాకు అసలు ప్రార్థన చేయలేదు. ఇది కాదు, ఆ భాష వేరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు సమయం ఉంది, నీ ఏం చేయాలి? దేవుని గురించి, ఏసై గురించి అది తప్పకుండా ఊర్లో ఉన్న గురించి వచ్చేటి మాటలు చెప్పకూడదు, వచ్చేటి మాటలు చెప్పకూడదు, తిరగకుండా ఏసై గురించి చెప్పు. ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్కి చూసినప్పుడు, నీ కాలేజీ చదివిన ఫ్రెండ్కి చూసినప్పుడు చెప్పు, ఏసై రక్షణ కదా. కాలేజీలో ప్రార్థన పెట్టించి మనం అందరూ వస్తాను, వాక్యం చెప్తాను. అది చెప్తా, నీ స్టోరీ మొత్తం బాగా చెప్తాను. స్తోత్రం కలిగి ఇక్కడికి వచ్చినప్పుడు బొట్టు గిట్టు ఒకే లేదు, అక్కడికి మన కాదులు లేరు, మూకులు లేకులు, పెయింట్ మొత్తం పెయింట్ కూడా ఇది మన మేకలు అంటే తెలియదు. ఇక్కడ వచ్చినప్పుడు మన మేకలుగా కనిపించున్నారు, కానీ కోడలి కలిపిన పెయింట్ రింగ్ మూకులు కిక్కులు ఎక్కడ పెట్టారో ఇది వచ్చిన చూసినప్పుడు మా ఏ మేకో మేకో ఏడు అదే అవునట నిజం అన్న బాబు. ఒకరు కోడలి వెళ్ళినప్పుడు బ్యాగ్ సామాన్యాన్ని పెట్టుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు డ్రెస్ అన్ని మార్చారు, పెయింట్ మొత్తం ఆ పాత్రలు చూసినప్పుడు అలాగే ఉంటుంది. స్తోత్రం కలిగిన ఎక్కడైనా అక్కడైనా ఎప్పుడైనా ఒక రీతిగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక రీతి స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి. ఆత్మీయ గుడ్రాయితనం మన మధ్యలో అందరూ ఏం చేయాలి? సువార్తకి రడా అంటే ఈ లక్షవారము మేక సందలు ఇచ్చినట్టు ఆవులకి ఎక్కినట్టుగా మనం తోసి తోసి ఆటలు వచ్చింది. ఎక్కించిన తర్వాత ఆడొస్తాడు, దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే తినే అలాగే కాదు వార్త కోసం రమ్మని చెప్తే వెంటనే సిద్ధపడి రాత్రి కొంచెం పడకలేకపోతే తండ్రి లేచి 8కి స్టార్ట్ చేసి సువార్త కోసం నేను ఏం చేయాలి? అల్లేదే చెప్పండి. అలాగైనా మీరు ప్రసంగించండి. ఆడపిల్లలు విక్రమ రాయడం నుంచి వచ్చిన వాడు ఎందుకు మీ చెయ్యి పైకి అందరూ బస్ ఎక్కించిన డబ్బు కాணிకలు పెట్టండి. ఎప్పుడైనా వెళ్ళారా? ఇక్కడ ఉచితం లేదు, ఇక్కడ ఉచితం, అక్కడ ఏముంది? ఉచితం ఉంది, ఇక్కడ అది మనకి కావాలి. సంవత్సరం అందుకని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా బస్ అంటారు. ఫ్రీ మన బండి లేదు, ఏసయ్య బండి లేదు. ఆయన అన్ని మీకు ఫ్రీ ఇచ్చారు. రక్షణ ఫ్రీ, మార మనసు ఫ్రీ, బాప్టిజం ఫ్రీ, స్వచ్ఛత ఫ్రీ. ఇంకేంటండి దేవుడికి అందుకని దేవుడు అన్ని బస్సు ఫుల్ అంటారా బాబు? ఆ బస్సు ఎక్కైనా సువార్త చెప్పండి. చెప్పండి, నువ్వు చెప్పండి, నీ చెప్పాలి సువార్త. చంద్రబాబు నాయుడు గారు నీకు బండి ఫ్రీ ఇచ్చారు, టికెట్ ఫ్రీ ఇచ్చారు. ఏసై కూడా నీకు టికెట్ బాబు ఫ్రీ ఇచ్చారు. సమయం పోతున్నారు ఇది లేదు, అది పని అయిపోయింది. సరే సరే సరే. అదే సంఘంలో ఏముండకూడదు, పరిపాలన జరిగినప్పుడు భూములు ఏముండవు. అందుకని ఈ కాలంలో సంఘంలో కూడా విశ్వాసం జన్మనిచ్చుకోవాలి. సరే సరే ఓకే. నేను నెక్స్ట్ వాక్యం చెప్పిన 31 ఆ యెషయా గ్రంథము 56 4, 5 వాక్యం చదవండి. యెషయా గ్రంథము 56 అధ్యాయం, యెషయా గ్రంథం 56 అధ్యాయము 4, 5. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న సంతులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు.
యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. సోదరు చెప్పండి. సండులండి. కరెక్టే. కరెక్ట్ అండి. ఎందుకు డౌట్? యేసయ్య పరిపాలన జరిగినప్పుడు ఎవరు ఉండరు? నపుంసకం ఉండరు. నపుంసకం ఉండరు. దేవునికి స్తోత్రం. షండులు కదా. షండులు ఇప్పుడు ఉంది. 3 విధములున్న షండులు ఉన్నారు. ఉన్నాయి. ఇక్కడ మత్తయి సువార్త చూడండి 19వ అధ్యాయం దేవుని నిమిత్తము 12వ వాక్యం. దేవుని నిమిత్తం నపుంసకులు చదవండి. చదవండి. నపుంసకులు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఒకటి. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన రెండు. నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకొని ఈ ముగ్గురు కూడా యేసయ్య పరిపాలన జరిగినప్పుడు ఈ ముగ్గురు ఉండరు. నపుంసకులుగా ఉండరు. ఎవరు? ఎవరు? ఎవరండి? ఎవరండి? నపుంసకులు ఎవరు? ఆయన ఊర్లో తెలియదు. అదరండి వాళ్ళు ఏముండరు. స్తోత్రం కలిగిన అవரை మీరు నిందించకూడదు. అవరు చూసినప్పుడు ఏం చేయకూడదు. చూసినప్పుడు అవమానపరచకూడదు. చేస్తాను కానీ నేనేం చేయకూడదు. అవమానపరచకూడదు. అవమానపరచకూడదు. ప్రేమించేది దేవునికి వారు హృదయం ఉన్న మానవులే. స్తోత్రం. మనుషుని వంటి మన వంటి మనుషులే ఆడు దేవునికి స్తోత్రం. కానీ ఆడు సొంత కుటుంబం నుండి ఆడికి ఏం చేసేది? వెలివేసేది. కానీ మన దేవుడు విడలేదు చేయకూడదు. తెలియకూడదు. ప్రేమించండి దేవునికి స్తోత్రం. అప్పుడు 3 విధములున్న ఒకటి తల్లి గర్భము నుండి 2 మనుషుల వలన. మనుషుల వలన చేసిన వాడి గురించి మీకు తెలుసా? రాజుల పరిపాలన జరిగినప్పుడు అలాగంటే వాడికి ఏం చేస్తున్నారు? ఉద్యోగాల్లో పెడుతుంది. ఉద్యోగాలు పెడుతున్నారు. ఎందుకు ఏం ఉద్యోగాలు పెడుతున్నారంటే ఆ రాజులకి మన ఆధారములు పానీయము ఇవ్వడానికి ఎదురవాడికి పట్టుతుంది. ఆడ భార్య ఉంటుంది కాబట్టి దేవునికి స్వాగతం. 2 మూడవది నమస్కారమైన వాడు యేసయ్య పరిపాలన జరిగినప్పుడు భూములు అటువంటి వాడు ఉండదే ఉండదు. అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ టైంలో దేవుడు అటువంటి అపమానము సహించినదే దేవుడు బిడ్డలకి ఇంకా అపమానపరచడానికి దేవుడే చేయను. సమయం ఇవ్వను దేవునికి. గట్టిగా దేవుడు 32 అది చెప్పి 32 యెషయా గ్రంథం 65 అధ్యాయం 20, 21, 22 వాక్యం చదవండి. 65, 22, 23, 20, 21, 22, 23 జనులు చదవమ్మా. భయపడక్కర్లేదు. 20 నుండి స్టార్ట్ చేయండి. అక్కడ ఇక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులుంటారు. కాలము నిండని ముసలివారు ఉంటారు. 21 నుంచి సరే సరే కరెక్టే. బాలుడు 100 సంవత్సరముల వయస్సు గలవాడు. బాలుడు ఎంత వయసు? స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయుష్ పెరుగుతుంది దేవుడికి స్తోత్రం. ఎప్పుడు బాలుడు ఎంత వయసు? స్తోత్రం చెప్పండి. 100 వయసు ఉన్న ఒక్కడు చనిపోతే ఏం చెప్తుంది? ముసలుడు చనిపోతున్నాడు చెప్పరు. బాలుడు చనిపోయింది. ఎంత వయసు బాలుడికి? 100 వయసు. దేవునికి స్తోత్రం. అవి చిన్న బాలుడికి వయసు ఎంత వరకు? బాలుడు వయసు ఎంత? చచ్చిపోయినప్పుడు 100 వయసులో అప్పుడు మరణం ఉంటుంది. కానీ మరణం తక్కువ ఉండొచ్చు. స్తోత్రం. అప్పుడు బాలుడి వయసు ఎంత? ఇదే 100 సంవత్సరం వరకు వారి బ్రతికిన తర్వాత చచ్చిపోతారు. బాలుడు చనిపోతారు అని చెప్తారు. ఇప్పుడు చనిపోతే ఇప్పుడు ముదురుడు చనిపోతారు. ముసలుడు చనిపోయారని చెప్తారు. ఈ చెప్పిన వాడు ఏమావు చాలు. ఆడు ముసలుడు ఆవు
అక్కడ మన అవి ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయారు దేవుడు. అవి ఇంటి పైన ఫ్రంట్లో ఒక ముడస చెట్టు ఉంది కదా, ముడస చెట్టు ఉంటుంది కదా. అంటే ఆ ముడస చెట్లు ఉన్న ఆకలి ఏమవుతుంది, పచ్చి పచ్చిగా అవుతుంది. అవును కదా, పచ్చది పడిపోయినప్పుడు ఉన్న పచ్చ ఏం చెప్తుంది, కొన్ని ఆకలి ఏమవుతుంది, జారిపోతుంది. పండినప్పుడు ఎండిపోయిన ఆకలి పడిపోతున్నప్పుడు ఆ ఎండిపోయిన పండినది పడిపోతుంది. పంట మీద పచ్చే అని చెప్తుంది. పడిపోయావా? రేపు నువ్వు కూడా ముసలోడు ముసలమ్మ చచ్చిపోయి నువ్వు చచ్చిపోయావు. రేపు అంతే అమ్మగారు చచ్చిపోయానని చెప్పారు. ముసలమ్మ ముసలు అలానే చెప్పొద్దు. ఎలా చెప్పాలి, రేపు మండే పదం చెప్పకూడదు. ఆ ముసలోడు ముసలమ్మ చచ్చిపోయిన ముసలోడు చెప్పకుండా ఎలాగే అమ్మగారు చచ్చిపోరు, నాన్నగారు చచ్చిపోయారని చెప్పండి. దేవునికి సోదరు రేపు డేట్ మందే, రేపు మందే. అందుకని మనకు కూడా అలాగే చెప్తుంది. అందుకు దాని ముందుకు నీ అలాగే చెప్పు, మర్యాదగా వాళ్ళకి గౌరవం ఇచ్చుకో. చిన్న పిల్లలకు వయసా తర్వాత చదువు సంవత్సరముల వయసు గలవారే పాపాత్ములై పాపగ్రస్తుడగు వాడు 100 సంవత్సరములు బ్రతుకును. జొన్నల ఇంటి కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి పనులను అనుభవించురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముంటారు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా పరివారం మన జనుల ఆయుష్ నాకు మనసులో అర్థమైంది. వృక్షాయుష్ అంటే వృక్ష ఆయుష్ అంటే అది తెలియదు, మనిషి ఆయుష్ అంటే తెలుసు కానీ ఆయన అర్థం నిందా. ఒక చెట్టుకి ఇప్పుడు దాదాపు 2035 సంవత్సరం ఉన్న చెట్టు ఇప్పుడు ఉన్నది. 2500 వరకున్న చెట్లు ఇప్పుడు ఉన్నది. సోదరం వెయ్యేళ్ళు పరిపాలన జరిగినప్పుడు మనుషుడు ఆయుష్ వలన పెరుగుతుంది. సోదరం ఈ వాక్యాన్ని నీ ఎప్పుడు చదవలేదు, ఇప్పుడు చదవలేదు. దేవునికి సోదరం, దేవునికి సోదరం. సోదరం కలిగింది సోదరం చెప్పండి. మీకు అర్థమవుతుందండి. అంటే ఆ కాలంలో వెయ్యేళ్ళు పరిపాలన జరిగినప్పుడు మనుషుడు ఆయుష్ దేవుడు మనిషిని సృష్టించిన దినములో ఆదాము వయసు ఎంత? 930 సంవత్సరం. మొదటి ఆదాముని వయసు ఎంత? అడగట్టి ఆదాముని వయసు ఎంత? నీ మామయ్య ఉంది కాబట్టి మొదటి ఆదాముని వయసు 90 కడబట్టి ఆదామైన యేసుక్రీస్తు వయసు ఎంత? 33 సంవత్సరాలు. సోదరాలు చెప్పండి సోదరా. ఆమేన్. నేను చెప్పుకొని వచ్చినది 1000 ఏళ్ళు పరిపాలన భూమిలో జరిగినప్పుడు మనుషునికి ఆయుష్ ఏమవుతుంది? మరణం అని చెప్పినది ఏమంటుంది? ఒక నిద్రే. మరణం ఏంటి? నిద్ర దేనికి నిద్ర పడుతున్నారు? నువ్వు లేవడానికి విశ్రాంతి. అది కూడా కాదు, వేరొకటి ఒక అందరు ఎందుకు నిద్ర వచ్చుతున్నారు? అదొక కూడా ఆయన పుల్లి చెప్తే కరెక్ట్ వస్తుంది. లేదు నేను చెప్తాను, అన్ని పని నుండి
అన్ని పని పూర్తి అయిన తర్వాత అప్పుడు మనలో ఉన్న మన సహోదరి కొందరు నా అమ్మ సహోదరు చనిపోయారు కదా. వారు ఎందుకు చనిపోయారు? ఆయన పని పూర్తి అయ్యి అదే చేసిన నిద్రలోకి వచ్చారు. కొంచెం కాసేపు సమయం తర్వాత ఏమవుతుంది? నిద్ర నుంచి తిరిగి వస్తుంది. నీకు అర్థమైంది కదండి. అందుకని మరణం ఇంకొక అందరికి నిద్ర. మరణం మనకందరికి నిద్ర. దేవుడికి స్తోత్రం. పదం ఉందా మనకి నిద్ర? ఎవరు చెప్పారు? మొదటి దశలో 4:13 తర్వాత యేసుప్రభు చెప్పారు మన లాజరు ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారని. 13వ వాక్యం లేదా అన్ని వలనని చదవం. దుఃఖములే ఉండకూడదు, నిరీక్షణ లేని వారి వల్ల సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి చెప్పండి. అందరూ చెప్పండి. నిద్రించుచున్న వారి గురించి అంటే కొందరికి తెలియలేదు. ఇప్పుడు దేవునికి అందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చనిపోయినప్పుడు ఎంత ఏడు చేస్తారో. చనిపోయినప్పుడు ఏడు నీ అప్పుడు తెలియాలి. నా నాన్న అమ్మ చెల్లి ఏమవుతున్నారు అది తెలిసిన వాడు అమ్మో అదే చెప్తుంది. సమాధి అయిపోయిన తర్వాత దేవునికి మాకు పరిస్థితి. అది మీరు ఆత్మీయ మెచ్యూరిటీలోకి రావాలి, పరిపక్వతలోకి రావాలి. మీరు అందుకని అనుకున్నారు విక్రమములకు ఆత్మీయ మెచ్యూరిటీ పెన్షన్ అని ఒక పేరు పెట్టకు మీటింగ్ పెట్టాలి. ఆత్మీయ పరిపక్వత అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పడాలి. ఆత్మీయ పరిపక్వత కాదు, అదే చెప్తే ఎవరు రాదు. ఆత్మీయ మెచ్యూరిటీ పెన్షన్ అంటే దేవుడి పెన్షన్ ఇంతవరకు మెచ్యూరిటీ పెన్షన్ ఉండేది. ఇంత కొత్తగా ప్రభావాత్మక ఆత్మీయ మెచ్యూరిటీ కూడా ఇదే అంటే ఇలా విన్నారా అని అనుకొని వస్తుంది. అప్పుడు మనకు దోసిపాలి. కొందరు అక్షంతాలు పట్టుకొని వస్తారు, కొందరు పువ్వులు పట్టుకొని పట్టుకొస్తారు. నేను అదే చెప్తున్నాను, మెచ్యూరిటీ లేని వాడి మీద కదన్నీ పెట్టండి. ఎవరి మీద? పరిపక్వత లేని మీద చచ్చిపోయిన వాడి ఇంటికి వెళ్ళి బోధన చేసి నాకు జ్వరం వస్తున్నారట. ఒకడు అమ్మ చెప్పు. ఎవరండి? ఏం చెప్పారు? చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళి బోధన చేస్తే అక్కడ టీ తాగితే బోధన నుంచి ఏమవుతుంది? జ్వరం రావాలంటే చనిపోయిన ఇంటికి వెళ్ళిపోతే ఈ అమ్మ కొత్త సిస్టమ్ పెట్టదు. ఇటువంటి అమ్మకి ఏం లేదు, పరిపక్వత లేదు, లేదు. సమయం ఆయన కనుక ముగుస్తున్నారు. సమయం ఉంది, నాకు తెలియదు. ఒక గంట నాపుతారు టైం ఎక్కువ ఇస్తే విరేచనాలు అయిపోతారు. అందుకని ఇంకా ఉంది చెప్పడానికి. దేవుడికి చెప్పు అని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడి సంగమాలు చెప్పారు కొన్ని వచ్చిన విషయం. ఆయుష్ దేవుడు మనకేమవుతాడు? మనకు కాదు, దేవుడు మనకి దేవుడు చెప్పారు. మోస చెప్పినది దేవుడు చెప్పలేదు. మోస ఎంత అధిక బలం 70 సంవత్సరాలు అధిక అలాగే చెప్పారు. ఇప్పుడు ఈ రాసిన వ్యక్తి ఎన్ని వయసులు చచ్చిపోయారు? 40 ఎక్స్ట్రా పెంచాడు. అది రాజుల మోస గారు చెప్పారు 120 వయసు బతికాడు. కానీ మనకు చెప్పినప్పుడు ఏం చెప్పారు? 70-80. అది పెంచుకోవాలంటే దేవుడు బిడ్డలకి
దేవుడు ఎప్పుడు ఆయనకి ఆయుష్ ఎంతవరకు ఇచ్చారంటే నాకు తెలియదు. ఏడు ఆయుష్ ఇచ్చారు, ఆయుష్ వరకు స్తోత్రం చెప్పండి. చెప్పండి. అందుకని దేవుడు విడలేరా, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్లో దేవుని బట్టి ప్రవర్తించాలి. దేవుని కోసం ఏం చేయాలి? ఏది అబ్రహాము ఎక్కడికి వెళ్తే ఏముంటాం? ఒక బలిపీఠం ఉంటాం. ఇంకెక్కడికి వెళ్తే ఎక్కడ ఏడిస్తే అక్కడ ఎక్కడ ఉందో అక్కడ బావితో ఉంటుంది. ఒకటి బావి ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఎన్నితే ఇది 3 లేదు. గుడారం లేదు, బలిపీఠం లేదు, బావి లేదు. బలిపీఠం అంటే ప్రార్థన చేయండి. ఈ రోజు 5 క్లాస్ అయినా కాబట్టి అందరూ ప్రార్థన వీరుడే. రేపు ఒక 7-8 గంటల క్రితం పవన్ కళ్యాణ్ వచ్చింది. ఎవరైతుంది? అల్లు అర్జున్ వచ్చింది. బాబు తమరు కూడా వచ్చారు. బాలకృష్ణ గారు వచ్చింది. రోజు ఇట్లనే పట్టినప్పుడు ఉన్నారు. ఎవరినంటే తేజ, రవి తేజ, పైకర తేజ, విశ్వాస ఇంటిలో పైకర తేజ. దేవుడి ఇంట్లో చిరంజీవి వస్తుంది. వాళ్ళందరినీ తెచ్చుకొని ఆదివారం వచ్చి గొప్ప పాటలు పాడారు. వేరే వారి ఇంటిలో కంటే మొత్తం సీరియలే. అదే ఎంత మొత్తం ఇదే మొక్క 2 గాడు పడుతున్నారు. ఆదివారం వచ్చి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. తల్లి స్తోత్రం కలిగింది. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చిన ఇది దేని కొరకు సమయం ఏం చేయకూడదు. వృధా చేయకూడదు. చేయకుండా ఏం చేయాలి? దేవుడు ప్రార్థన చేయాలి. మనవరాడు గురువుని ఫోన్ చేసినప్పుడు నాన్నగారు మమ్మల్ని అందరికి పిలిచి ప్రార్థన చేస్తున్నారట. ఎక్కడ అన్ను అభి ఆశర్కి 3 వయసు అయింది. ఆయన కూడా కూర్చోబెడుతున్నారు. అది పడుకుంటే పోతే అది పడిపోతే లేకపోతే ఆడికి కూడా కూర్చోబెడుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చెప్పి అందరు తల మీద చెయ్యి అది నాకు నొప్పి వచ్చింది. కానీ ఆ ఇంట్లో ఏమవుతున్నారు? నీ ఇంట్లో అంటే జరిగిన ప్రార్థన ప్రార్థన పెట్టి నేను రోజాన్ని ఆచగారించి పిలిచి ప్రార్థన పెట్టింది కాదు. మీ కుటుంబ సభ్యులుగా నీ పిల్లలు రాలేకపోతే నీకు వచ్చి ప్రార్థన నీ అలాగా చేసుకొని కూర్చున్నారు. పిల్లలు మొబైల్ పట్టుకొని కూర్చున్నారు. లోతు చెప్పారు, నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నీ దేవుడే నా దేవుడు. నీ ఎక్కడికి వెళ్తే అది చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ అమ్మ చెప్పారు, నీ దేవుడు నా దేవుడు అని చెప్పడానికి. కానీ అమ్మ అన్యులు, ఈ అమ్మ యోధులు. కానీ ఈ అమ్మ ప్రార్థన లైఫ్ తెలిసినప్పుడు తెలుసు, నా దేవుడు దేవుడు కాదే, ఈ అమ్మ దేవుడు చెప్పండి. ఫస్ట్ మొదటి బైబిల్ క్లాస్ ఎక్కడ ఉంది? మీ ఇంట్లో. మొదటి బైబిల్ ఎలాగా అమ్మ పిలిచి కూతురా బైబిల్ చదువురా మొదటి ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చెప్తే ఆదికాండ యాత్ర చెప్పరంట. రెండు సినిమాకి వస్తారని చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ఏదైనా చెప్తారు. బైబిల్లో పుస్తకం పేరు చెప్పరు. నీకు ఇది అవసరం లేదు. ఎందుకంటే ఈ కడవరి దినములు విశ్వాసులు అలాగా అవుతుందని బైబిల్ చెప్తుంది. వాక్యం కావక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, ఆరాధన అక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు, బైబిల్ స్కూల్ అక్కర్లేదు, బైబిల్ స్టడీ అక్కర్లేదు. సోదరు మా సంఘంలో పిల్లలు ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొందరు హాస్టల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా 3 పిల్లలకి ఏముంది? సండే స్కూల్ ఉంది. సోదరు ఆ బాబాయ్ కరెక్ట్ 7 గంటలకు వచ్చి తాళం తీసుకొని వెళ్ళి చర్చ తొడసి ఏసీ ఓన్ చేసి ఆడినట్టు వేసి పిల్లలు సండే స్కూల్ ఎదురు చూసుకొని కూర్చోంటది. అప్పుడు కరెక్ట్ 8:30 అయినప్పుడు చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ అక్కడికి వెళ్తున్నాడు. ప్రార్థన చేసి ఆరాధన స్టార్ట్ చేస్తాడు.
ప్రతి నెలకి మన సహోదరి కూడా ప్రేయర్, ప్రతి నెలకి యవనస్తుల గారి మీటింగ్, ఆరాధన ముగించిన అంతే 6 రోజు ఆరాధన కొంచెం సమయం బంద్ చేయించి సహోదరులకు అందరికీ ప్రోగ్రామ్ ఉంది, పాట ఉంది, ప్రార్థన ఉంది, వాక్య ప్రజలు ఉంది, కథ ఉంది, యాక్షన్ శ్రమం ఉంది. ఇవన్నీ నడిపిస్తారు దేవుడికి. ఎందుకంటే మన చర్చలు మన పిల్లలు ఏమవ్వాలి, అంతకంటే దేవుడికి అది తల్లిదండ్రికి ఏముండాలి, బాధ్యత ఉండాలి. ఏ బాధ్యత పెట్టడానికి ఉన్న బాధ్యత తప్ప నేర్పించడానికి ఉన్న అంతే చెప్తారు. తినడానికి ఇచ్చిన బాధ్యత ఉందో తప్ప నేర్పించడానికి ఏం లేదు. బాధ్యత తెలియలేదు పిల్లలకి ఏమన్నా అంటే చెప్పరు. కొందరు పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారని తెలియదు. కొన్ని పిల్లలు ఏం చేయాలి, పక్షులు పశువులు ఇంటికి వచ్చేస్తాయి. 7:30 అయినప్పుడు ఇల్లు ఏం చేయాలి, కాలేజీ అమ్మా చెప్పు, నేను నోగాలు కారణం పిలిచినట్టుగా పిలిచిపోయి అప్పుడు చెప్పండి 7:30 వరకు ఈ డోర్ ఏం చేయలేదు, సరిగ్గా తీయదు కానీ 2 సార్లు 3 సార్లు చెప్పి చూడండి. కరెక్ట్ 7:30కి ఆడు లోపలికి వస్తాను. అక్కడ కోడి 2 గోలు ఉన్న కోడి కరెక్ట్ ఇంటికి చేరిపోతుంది. కానీ 2 గోలు ఉన్నా ఎందుకు జాబు నిన్నే నడిపించిన వాడు సార్ లేదు, ఫస్ట్ నిన్నే నడిపించారు. దేవుడికి ఆయుష్ దేవుడు ఇచ్చిన దేవుడు ఆయుష్ దేవుడు ఇచ్చిన దేవుడి పనిలో వాడబడలేదు. నీ వల్ల నాది చాలా మంది రక్షణ పొందాలి. నీ వల్ల ఏం చేయాలి, చాలా మంది ఏం చేయాలి. నేను ఒక ప్రార్థన చేయని పెట్టండి, ప్రార్థన చేయండి. నేను 7 గంటలకి ప్రార్థన చేశాను, 7:30 వరకు నేను చేశాను. వేరొక అమ్మ చేయాలి 7:30 వదిలి 8 వరకు అమ్మ, ఇంకొక అమ్మ ఏం చేయాలి. బాగుందా, కూర అయిందా, అయిందా అడిగి ఊరన్నీ ఇంటింటికి అది ఆపేసి ఒక వారానికి మీరేం చేయాలి, ప్రార్థన వస్తారు. నీ కుటుంబ విషయాలన్నీ అందరికీ చెప్పండి. వారు కూడా నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినానుకో మన భర్తలందరూ వస్తుంది మారు మనసు, మన పిల్లలు మారు మనసు పొందుతుంది. ఆ దేవుడి సన్నిధికి రావస్తారు, వస్తాడు. నీయేం చేయాలి, ప్రార్థన స్టార్ట్ చేయండి. సంఘం అందరికీ కలిసి నీ ప్రార్థన స్టార్ట్ చేసినానుకో అందరికి కదులుతుంది. నీచం చెప్తున్నారు, నీచం సోమరి 8 గంటలకి రాత్రి లేస్తున్నారు, నీకు అడుగుతున్నారు ప్రార్థన చేయడానికి 8 గంటలకి మా దగ్గర నా మాత్రం 1 గంటల ప్రార్థన, బాకీ అందరూ ఒక అమ్మాయికి నాకు నేను 1 గంట ప్రార్థన, బాకీ మామూలు నేను చేస్తున్నాను 2 నిమిషాలు. అమ్మ ప్రార్థన అయిపోయింది. కొందరికి అన్నం పెట్టినప్పుడే ప్రార్థన, కొత్త ప్రార్థన అంటే విరోచనాలు రాకుండా ఉండాలి. అన్నం 1 గంటలు అమ్మ అన్నం కొంచెం ఎక్కువ ప్రార్థన, దేవుడా అన్నం దొరికిన సోదరం దీవించడం, అంతే. ఎక్కువ ప్రార్థన చేయొచ్చు. నీ వ్యక్తిగతంగా ఎక్కువ ప్రార్థన, కుటుంబంలో పేదరికం మారుతుంది. నేను ఏం చెప్తాను, కుటుంబంలో పేదరికం మారుతుంది, దేవుడు దీవిస్తుంది. ఈ అప్పుల బాధన మారిపోతుంది, ఆ సాగు మారుతుంది. నీ కూడా నా పట్ల నేను చెప్పినట్టుగా ప్రార్థన చెయ్యాలి. ఊరు మధ్యలో ఏముంది, చర్చ్ ఉంది కానీ ఊరు ఇప్పుడు ఉందా, ప్రార్థన ఉందా, లేదు. ఎన్ని గంటలు, 4:30 నుండి అది కూడా సాలూరు ఘాటి ఎక్కినట్టుగా. ఎక్కడెక్కడ పడుకుంటూ సీసీ కెమెరా ఇక్కడ లేదు కదా, అందుకే ఇక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు కన్ను విప్పారండి తెలియదు. సీసీ గారు జరిగిపోతుంది. ఒకసారి కన్ను మూస్తే ఆమె చెప్పిన వరకు అయితే కూడా అది కాదు, 100 సార్లు దిగడం. సరైన ప్రార్థన సాధన చేస్తున్నారు. నేను వేదన చేయడం కాదండి, నాకు వేదన కలుగుతున్నది. ప్రార్థనలో సంగతి కలిగి సోదర సంఘం దీవించబడుతుంది, సంఘ బిడ్డలు దీవించారు, సంఘ కాపాలు దీవించారు, పరిచయం దీవిస్తారు. దేవుడికి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చర్చి లోపలికి తిరిగి వస్తారు. దేవుడి
సంఘంలో జరుగుతున్నారు, కానీ ఆందోళన మాత్రం ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును. మనకు పెద్ద పెద్ద మీటింగ్ అవసరం లేదండి, చిన్న చిన్న మీటింగ్ చాలు. చిన్న చిన్న మీటింగ్లో దేవుడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప కార్యాలు. నేను మాట పోయినంటే దసరాకి ఏదైనా మీటింగ్ పెట్టడానికి ఆశ ఉందని చెప్పండి. సోదరం మీటింగ్ పడతాను, 2 రోజు అయిన కూడా మీటింగ్ పడతానండి, మీరు సిద్ధపడండి. అందరికీ నేను అడుగుతున్నాను, మాకు ఏం కావాలి? సొమ్ము కావాలి, మీ శక్తి కావాలి, ప్రజాబలం కావాలి. మీ మాత్రం చాలండి. నేను కూడా కొంచెం సొమ్ము ఇస్తాను. దేవునికి సొంతం. మీరు కూడా సహాయం చేసిన అనుకో, 2 రోజు మీటింగ్ కూడా వచ్చిన పాస్టర్కి వాక్య ప్రజలు వేసిన తర్వాత కొట్టి చేత పంపించకూడదు. అడుగు ఏం చేయాలి? కాಣಿకలు ఇవ్వాలండి. 10 రూపాయలు 200 ఇవ్వద్దండి. అదొక పోయింది. అదే ఇప్పుడు ఒక బిర్యానీకి ఎందరా బిర్యానీ? మంచి బిర్యానీ బిర్యానీ నీకు ఇస్తే 300 బిర్యానీ ఇచ్చినప్పుడు అదే నిండు సూపర్ బిర్యానీ మనం ఇస్తున్నారు కదా, అదే తిన్నప్పుడు మనకి 300 ఇస్తే ఎలా ఉంటుంది? బిర్యానీ అంటే మీరు 2 చెప్తున్నారు 200. అదే ఆత్మీయమైన ఆహారం మీరు బిర్యానీ మనం పెట్టినప్పుడు దానికి నించిన డబ్బులు మనకు దేవదాసించండి. నాకు అతిథికి వెళ్ళకపోతే వచ్చిన వారికి అందరూ ఇచ్చేసి పంపించండి. స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం. అందుకని సహోదరు అందరూ కలిసి 100 200 నాకు ఇచ్చండి. నాకు బాధపడలేదు. మన రాజేష్ గారి చేతులకి ఇచ్చండి. మనం 28 29 కాదు, లాస్ట్ 29 సెప్టెంబర్ 29-30 వచ్చే వారమే. 2 రోజులు సోదరు చేయాలా? గట్టిగా చెప్పలేదు, గట్టిగా చెప్పలేదు. చెయ్యండి అయ్యా అంటే ఐగిరి చేయమంటే చివరి మాట లాస్ట్ రోజు మీకు అందరికి పోదు, మనం అందరం కలిసి బాకీ ఉన్న రోజు 2 రోజులు దూరంలో వచ్చిన అర్థముల నుండి రాయల నుంచి ఎర్రసముద్ర వలస నుండి నీడగిరి వలస నుంచి వస్తున్న వారి ముందే మనం వారికి ఏం చేయాలి? మొదలుపెట్టి లాస్ట్ రోజు మనం అందరం కలిసి భోజన తినడం, ప్రార్థన చేయడం. తర్వాత అందరికి బయట క్లాస్ ఉంది, అది పాస్టర్లకు అందరికి ఒక్కొక్క గంట వీధం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందరూ రెడీ అండి, డబ్బులు ఇచ్చండి. నేను డబ్బు కోసం అడగరు. 28వ తారీఖే డబ్బు అందరూ ఇచ్చండి. దాని ముందుకు మనకు సామాను అన్ని కొనేసి సిద్ధపడదు. దేవుడు అందరికీ దీవించండి. సమర్పించుకున్నాం. ప్రార్థన చేసి రాత్రి దేవానికి వందనాలు. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన వాక్యాంశాలను మరలా ఒకసారి మనం పరిశోధన కలిగి దేవుని యొక్క రాజ్య పరిపాలన జరిగిన 1000 సంవత్సరంలో నీతి సూర్యుడు ఉదయించేటప్పుడు ఎవరు కూడా రోగి దశలో, రోగ దశలో, రోగముతో గుడ్డి వాళ్ళుగా ఏ రీతి కలిగిన మానసిక శారీరక రోగాలు ఏమీ లేకుండా ఆరోగ్యవంతమైన స్థితిగతుల్లో ఉండి తీరుతారు. కారణం ఏంటో తెలుసా? ఆయన బలపరిచిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, సామర్థ్యం ఇచ్చిన దేవుడు, సమాధానాన్ని కలిగించిన దేవుడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుడి కదా, ఇప్పుడు నువ్వు రోగి దశలో ఉండి తీరవచ్చు, నీకు నానా విధమైన రోగాలు ఉండి తీరవచ్చు. ఈ రాత్రి వల్ల దేవుడు నేను స్వస్థపరిచిన దేవుడు, ఈ రోగముల నుండి నిన్ను విడిపించిన దేవుడు. 1000 పరిపాలన జరిగిన కాల తరగతిలో ఏ రీతి కలిగిన శిశువులు చచ్చిపోయే స్థితిగతి ఉండదు, గర్భం అలిసిపోయే స్థితిగతి ఉండదు. ఈ కాల తరగతిలో ఒకవేళ నీకు గర్భం అలిసిపోయే స్థితిగతి ఉంటే అది ఒక శాపం. ఈ రాత్రి వేళ శాపాన్ని ఇంటికి ఇదాలి. దాని కొరకు నీ పాపములను ఒప్పుకునే దేవుని దగ్గర, దేవా నేను గత కాలంలో ఏమైనా పాపం చేస్తుంటే, నా కుటుంబం ఏదైనా దేవుని వాక్య వ్యతిరేకతగా ఏదైనా చేస్తుంటే, దేవా ఆ పాపములు ఎరగొట్టి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవా. ఏడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవా. ప్రార్థనలో పెరుగుదాడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉపవాసముతో గోదాడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ రాత్రి ఒప్పుకోగలిగితే కొన్ని గుజరాతీతనం ఇంట్లో నుంచి మారి తీరుతాడు, కొన్ని శాపాలు ఇంట్లో నుంచి తొలగిపోయి తీరుతాడు, కొన్ని విడుదలలో దేవా సంతాన వాక్యం కొన్ని ఇళ్లలోకి దేవా వ్యాపరించబడి తీరుతాడు.
వెయ్యేళ్ల పరిపాలన తరగతులు నపుంసక తత్వం ఉండదు. ఇప్పుడు నపుంసకుల తత్వం ఉంది. వారు మానసికంగా శారీరకంగా ఎంత మాత్రం సతాయింపబడి తీరుతున్నారు. కానీ వెయ్యేళ్ల పరిపాలన జరిగిన కాల తరగతులు నపుంసక తత్వం ఉండదు. అలాంటి విడుదల జరిగి తీరాలి దేవుడు. చివరికి వాక్యం చెప్పిన ఒక మాట, మన ఆయుష్ను దేవుడు పెంచడానికి వచ్చిన కాల తరగతి 1000 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజలు త్వరగా చనిపోతున్నారు, సమయానికి ముందు చచ్చిపోతున్నారు. కొందరైతే ఇప్పుడే ఏడ్చేస్తున్నారు, నా ప్రాణం తీసేదేవా, నన్ను చెప్పేదేవా అని. అలాంటి బంధకాలు రాత్రి మీద ఇరిగి తీరాలి. దేవా బతకాలి, దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి, ఆత్మలను సంపాదించి తీరాలి. కొన్ని ఇళ్లలో మరణం తొలగిపోవాలి. అకస్మాత్తుగా జరుగుతున్న కొన్ని మరణాలు, కొన్ని ఇళ్లలో ఎడతెడతెడగా ఒకరి తర్వాత ఒకరు మానసికంగా శారీరకంగా మరణానికి గురవుతున్నారు. దేవా విడుదల జరిగి తీరాలి. రాత్రి వేళ ఒప్పుకోండి, మీ పాపములను ఒప్పుకు తీరాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడవాలంటే ఏడవచ్చు, కన్నీరు కార్చాలంటే కన్నీరు కార్చు, నేల మీద పడి దొరలాలంటే దొరవచ్చు. దేవుని అడుగుతుంది, దేవా నా ఇంటి శాపం మారి తీరాలి, నా జీవిత స్థితిగతులు దేవా 1000 పరిపాలన జరిగినట్టు జీవితం మారి తీరాలి. కొన్ని విడుదల జరిగి తీరాలి, కొన్ని సౌఖ్యాలు వ్యాపరించబడి తీరాలి, కొన్ని దేవ ఆయుష్ క్రమమై తీరాలి, కొన్ని జీవిత విధానం దేవునికి మారి తీరాలి. రాత్రి వేళ ప్రార్థన చేసుకునే ముందు వ్యక్తిపర జీవితాన్ని సమర్పించుకోగలిగితే, పశ్చాత్తాప పడగలిగితే, దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే రాత్రి వేళ ఈ సమయం విడుదల సమయం. ఆ విడుదల ఇచ్చిన విడుదల ఖర్చు మన మధ్యలో తిరుగుతున్నాడు. ఈ రాత్రి వేళ నీకున్న విడుదల దొరికే ఈ రాత్రి వేళ మనం కలుగుతాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాలు అనేక విషయాలు, 1000 పరిపాలన విషయం గురించి అనేక ఆత్మిక మరణాలు సత్యాలు మేము విన్నాం. దేవా స్వస్థత కనిపించిన దేశం, స్వస్థతను పొందుతున్న రాజ్యం, సమావేశం, స్వస్థతలతో క్షేమ ఆరోగ్యంతో ఉండిన ప్రజలు దేవా ఈనాటి వేళ కూడా అది మా జీవితాల్లో నెరవేర్చబడి తీరును గాక. కొన్ని ఇళ్లలో నుంచి రోగ శక్తి దూరమై తీరును గాక. కొన్ని రోగాలు వారిని పట్టి పీడించుచున్నది. దేవా యేసయ్యను యెహోవా రాఫావి స్వస్థపరిచిన దేవుడు, నువ్వు తాకితే స్వస్థత, నువ్వు ముడితే కొన్ని విడుదల జరిగి తీరుతాయి, నిన్ను ముడితే కొన్ని విడుదలలు జరిగి తీరుతాయి, వాక్యం పంపితే స్వస్థతలు జరిగి తీరుతాయి, వాక్యం రిసీవ్ చేసుకుంటే స్వస్థతలు జరిగి తీరుతాయి, వాక్యములో నిలకడతో కలవడం స్వస్థతలు జరిగి తీరుతాయి. రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకొని జీవిస్తున్నాం. దేవుని కొన్ని కుటుంబాలు దేవా సంతాన భాగ్యాలు లేకుండా ఏడుస్తున్నారు. సంతానం కనాలని ఆసక్తి ఉంది అంటున్నారు, కానీ పిల్లలు పుట్టట్లేదు. దేవ అలాంటి వంక్యత మారి తీరును కాక, అలాంటి స్థితిగతుల్లో దేవ అలాంటి శాపాలు ఇరిగి తీరును కాక, వారి పాపములను క్షమించండి దేవా, వారి జీవిత స్థితిగతుల పొరపాటులను మంపించండి దేవా. రాత్రి వేళ సంఘముగా సంఘబిడ్డలుగా దేవాని సన్నిధిలో మేము పెరుగులాడు తిరుగుతున్నాం. వారి జీవితాల్లో గొప్ప విడుదలలు జరిగి తీరును కాక. దేవా అలా దేవుని కొరకు జీవించి తీరేటట్టుగా అనేక ఆత్మలను సంపాదించి తీరు. దేవా చాలా మంది ఆత్మీయతలో నపుంసకులై తీరారు. దేవ ఆత్మలను సంపాదించలేకుండా గర్భం అలసిపోయేటట్టుగా, ఆత్మను పొందుకోలేక, స్వార్థ చెప్పలేక, ఆ దేవ రోగ శయములు కొందరికి విడుదల ఇప్పించుకోలేకుండా ఉన్న ఆ నపుంసక తత్వంలోకి వెళ్ళిపోయి తీరారు. రాత్రి వేళ అలాంటి వారు దేవ పిల్లలు కానీ సౌభాగ్య స్థితిగతులకు తిరిగి వచ్చి తీరుగాక. ఆత్మలో ఒక్కొక్క ఆత్మ సంపాదించుకు తీరేటట్టుగా, ఒక్కొక్క ఆత్మ సంఘానికి ఆత్మలను ఇచ్చుకు తీరేటట్టుగా, బలపరిచి తీరేటట్టుగా దేవ కృపావాక్యంగా క్షేమంగా వచ్చిన దేవ యేసు నామములో ఆత్మిక వంక్యత మారి తీరును గాక, ఆత్మిక నపుంసకత్వం మారి తీరును గాక. ఆత్మీకంగా దేవ సంతాన భాగ్యం కనలేని స్థితిగతులు యేసు నామములో ఎడగొట్టి తీరుతున్నా. రోజుకొక ఆత్మ, గడియకు ఒక ఆత్మ, నిమిషానికి ఒక ఆత్మను సంపాదించుకు తీరే దేవ కృపాభాగ్యం దేవుని బిడ్డలకి దయచేయండి. కాలేజీలకు వెళ్ళినప్పుడు, స్కూళ్ళకి వెళ్ళినప్పుడు, చదువులకు వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు, దేవ ఊర్లకు వెళ్ళినప్పుడు, దేవ శిఖార్లకు వెళ్ళినప్పుడు, దేవ ప్రతి ఒక్కరితో శుభవార్తమానం చెప్పి తీరేటట్టుగా, కొందరి పాపపు కట్లు ఎరగొట్టి తీరేటట్టుగా, కొందరి రోగపు కట్లు ఎరగొట్టి తీరేటట్టుగా, కొందరి మానపు కట్లు ఎరగొట్టి తీరేటట్టుగా, రక్షణ శుభవార్త వారిలో అందబడి తీరేటట్టుగా. ఎల్లప్పుడూ ఈ సంకుచితమైన సంఘముగా కాకుండా విస్తారత చెందే సంఘముగా ఆత్మల నిండుబాట్లు కలిగి ఉండి తీరేటట్టుగా, దేవునికి సేవించే విధానముగా ఉన్న ఎదుగుదల పొందే ఆత్మల సౌభాగ్య సమావేశంగా ఈ సంఘం మారి తీరుగాక. అలా కృపతో మమ్మల్ని నిలబెట్టి తీరినందుకు దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ దేవాలయంలో మాతో వాక్యం చేసిన సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. అలా కొందరు పశ్చాత్తాప పడి తీరడానికి, కన్నీరు కాచి తీరడానికి, కొన్ని శాపాలకు విడుదల పొంది తీరడానికి, కొన్ని రోగ స్థితిగతులకు విడుదల కలిగి తీరడానికి, కొన్ని వంద్యతలు మారి తీరడానికి కృపా భాగ్యం దయచేసినందుకు దేవానికి స్తోత్రాలు. వాక్యంలో చెప్పిన సేవకులను దేవాన్ని దీవించినందుకు దేవానికి స్తోత్రాలు. వచ్చిన సేవకులు వచ్చిన సంఘటనలందరికీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఊరిలో ఉన్న నివాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. దేవాన్ని కృపలో ముందుకు కొనసాగుతున్నాం. దేవుళ్ళతో నింపండి, సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు చూడేందును గాక.
యేసు రక్తం వేయించడం, యేసే వాక్యం వేయించడం, యేసే के नाम में संपूर्ण विजय करूंगा का कई शब्द तो मोड़ से हालेलुया जपते संपूर्ण रिंगो संगा लोग से मर सकेगा अपने का मांगे तो मारने को साधेगा संगा बदले का अपने को मारने को साधेगा संगा बदले का काटली इन्हीं को साधेगा आयुष कंदरे पेरिगे को साधेगा संगा मारवा से बंदे को साधेगा संगा बंदे को साधेगा अभिषेक बंदे को साधेगा మన సంతుతితమైన సంఘం విచారణ రాబోయే 2 రోజుల మీటింగ్ లో దీవించిన స్వాతంత్రం చెప్తా ఆనాటి డబ్బులకు స్వాతంత్రం చెప్తా ఆనాటి ఆత్మలకు స్వాతంత్రం చెప్తా హల్లెలూయా యేసయ్య త్వరగాను హల్లెలూయా దేవుడు మీ అందరిని దీవించుగాక అందరికీ వందనాలు అప్పుడు పని మరి